హాయ్ అండి. ఈరోజు కథ 'మూగబోయిన కోయిల' పార్ట్ 18. ఇక కథలోకి వెళితే, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించు. సత్యనారాయణ తాతయ్య వాళ్ళ అమ్మాయి అలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు తాతయ్య వాళ్ళు ఎంత బాధపడ్డారో మనం కూడా చూసాం. ఇప్పటి నుండి మన ఇంటి వాళ్ళు కూడా అలానే బాధపడతారు. చుట్టాలు, తెలిసిన వాళ్ళు అనే మాటలకు తలదించుకుంటారు. నన్ను శాశ్వతంగా ద్వేషిస్తారు. మన ఇంటి నుండి చదువు కోసం అంత దూరం పంపింది నన్నే. నేను వెళ్ళిపోతే ఇక ఈ ఫ్యామిలీలో ఏ అమ్మాయిని చదివించరు. అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను అసహ్యించుకుంటారు. తాతయ్య అంటే చుట్టుపక్కల ఊర్లలో ఎంత పేరో నీకు తెలుసు కదా. ఏ పెళ్ళి అయినా, ఏ శుభకార్యాలు అయినా ముందు ఆయనకు చెప్పి ఆయన చేతుల మీదుగా జరగాలని అందరూ అనుకుంటారు. అలాంటి తాతయ్య నా వల్ల తలదించుకోకూడదు. ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపెట్టి నేను శశితో హ్యాపీగా ఎలా ఉండగలను? తనతో ఉన్న నా మనసు ఇక్కడే, ఈ ఊర్లోనే మీ అందరి చుట్టూ తిరుగుతుంది. నా వల్ల ఫ్యామిలీ మొత్తం అవమానంతో బాధపడుతుంటే నాకు మాత్రం ఏం సంతోషం మాధవ. ఒక కంటితో నవ్వుతూ ఇంకో కంటితో ఏడుస్తూ జీవితాంతం నేను కూడా బాధపడుతూనే బ్రతకాలి. నేను బాధపడుతున్నా అని తెలిస్తే శశి మాత్రం హ్యాపీగా ఉంటాడా? తను తప్పు చేశాడేమో అని గిల్టీతోనే ఉంటాడు. దీనివల్ల ఎవరికి ఏం లాభం చెప్పు? మొన్న హాస్పిటల్లో కూడా చెప్పేశాను శశికి, నేను పెళ్లి చేసుకోలేను అని. తనకెప్పుడు నా మీద హోప్స్ లేవు. అయినా అలా పిచ్చిగా ఎదురు చూస్తున్నాడు. కొన్ని రోజులకు సర్దుకుంటాడు. వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే నేనెప్పుడు తనని ఇష్టపడుతున్నా అని చెప్పలేదు కాబట్టి. నేను ఒక్కదాన్ని కొన్ని రోజులు కష్టపడి ఈ దెబ్బలు భరించానంటే ఏదో రోజు విసుగొచ్చి వాళ్ళే నాకు పెళ్లి చేయాలి అన్న థాట్ని పక్కన పెట్టేస్తారు. ఇంతమందిని ఏడిపించి చివరకు నేను కూడా హ్యాపీగా ఉండలేక, శశిని హ్యాపీగా ఉంచలేక, అందరూ బాధపడే కన్నా నేనొక్కదాన్ని బాధపడి వీళ్ళందరినీ హ్యాపీగా ఉంచడం కరెక్ట్ కదా. అందుకే వద్దు మాధవ. నాకు తనంటే ఇష్టమన్న విషయం శశికి ఎప్పటికీ తెలియకూడదు. వేదు, ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. దయచేసి తప్పుగా అనుకోకు. ఛ, అలా ఏముండదు చెప్పు. అది వేదు, నీకు నన్ను పెళ్లి చేసుకోవడంలో ఇబ్బంది ఏంటి? లేదు, పూర్తిగా విను. నేను వద్దంటే నిన్ను వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. నువ్వేమో శశితో వెళ్ళనంటున్నావు. ఇక్కడే ఉంటే నేను కాదన్నప్పుడు వేరే వాడితో పెళ్లి చేస్తే వాడు ముందు ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను హింసిస్తే అదంతా నువ్వు భరించలేవు వేదు. అదే నేనైతే నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. పెళ్ళైనా మనం ఫ్రెండ్స్ లానే ఉండొచ్చు. ఏ విషయంలోనూ నువ్వు ఇబ్బంది పడక్కర్లేదు. నీ చదువు, నీ గోల్స్ అన్నింటిలో నీకు తోడుగా ఉంటాను. వద్దు మాధవ, నా సంతోషం కోసం నీ లైఫ్ నాశనం చేసుకోకు. అయినా పెళ్ళయ్యాక ఫ్రెండ్స్లా ఉండడం ఏంటి మాధవ? అలా కుదరదు. వద్దు. నిన్ను ఇష్టపడే అమ్మాయిని, నువ్వు ఇష్టపడే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. ఒకటి అడుగుతాను, చెప్తావా వేదు? ఏంటి? మన ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసే ఉన్నాం కదా. నువ్వు మిగిలిన ఎవరికంటే కూడా నాతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటావు కదా. నాకు తెలిసి నువ్వు శశితో కంటే కూడా నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటావు కదా. అయితే ఇన్ని సంవత్సరాలలో కలిసి ఉన్న ఇన్ని మూమెంట్స్లో ఒక్కసారి కూడా నన్ను ప్రేమించాలి అని నీకు అనిపించలేదా వేదు? మాధవ, అంటే నువ్విష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నావు కదా, అందుకే చెప్పాను. లేకపోతే ఎప్పటికీ చెప్పేవాడిని కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకొని త్యాగం ఏదో చేసేస్తున్నా అని నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకు. ఎవరినో చేసుకొని నువ్వు నరకం అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేను. అందుకే అడుగుతున్నా. నన్ను పెళ్లి చేసుకోవేదు. నీ సంతోషాన్ని తెచ్చి ఇవ్వలేకపోయినా నీ కంటిలో నీరు రాకుండా చూసుకుంటా. మాధవ, నువ్వు ఇదంతా ఎప్పటి నుండి? నువ్వు పుట్టినప్పటి నుండి. నానమ్మ నీకు పెళ్ళాం పుట్టింది అని చెప్పినప్పటి నుండి. కానీ నువ్వెప్పుడు నాతో చెప్పలేదు కదా. నాతో ఎప్పుడు నార్మల్గానే ఉండేవాడివి. అంటే ఫ్రెండ్ లానే ఉండేవాడివి. ఎప్పుడూ ఈ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు కదా. అదే నేను చేసిన తప్పని నాకు లేట్గా అర్థమైంది. అందరూ మనల్ని లవ్ బర్డ్స్ అని, మొగుడు పెళ్ళాలు అంటుంటే నువ్వు నా సొంతం అనుకున్నా. చెప్పాలి అని థాట్ రాలేదు. కానీ నీకు ఆ ఉద్దేశం లేదని తెలిసాక వాట్? నీకెలా తెలుసు? అంటే శశి గురించి తెలియదు. ఆ రోజు నువ్వు డ్యాన్స్ చేస్తుంటే నాన్నమ్మ వాళ్ళు చూసి నిన్ను తిట్టినప్పుడు తోటలో ఒక మాట అన్నావు, గుర్తుందా? నేను ఎప్పుడు మనం వేరు అనుకోలేదు మాధవ. నాకు అబ్బాయి రూపం ఇస్తే నువ్వవుతావు, నీకు అమ్మాయి రూపం ఇస్తే నేనవుతాను. మనిద్దరం ఒకరే మాధవ అని అలా ఎవరిని అంటారో తెలుసా వేదు? పార్వతీదేవిని, విష్ణుమూర్తిని. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అప్పుడే డౌట్ వచ్చింది, ఇలా అంటుంది ఏంటి అని.
తర్వాత సంయుక్తతో నువ్వు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది నీ మనసులో నేను లేనని. అందుకే పెళ్లి వద్దని నాన్నమ్మకు అంత గట్టిగా చెప్పాను. నీ మనసులో కూడా నా మీద ప్రేమ పుట్టాకే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే వేదు. మనిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. అమ్మాయి రూపంలో ఉంటే నువ్వు, అబ్బాయి రూపంలో ఉంటే నేను. సారీ మాధవ. అసలు నీ మనసులో ఏముందో నేను గుర్తించలేకపోయాను. నీ తప్పు కాదు వేదు. నేనే ఆలస్యం చేశాను చెప్పడంలో. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పానో తెలుసా? నాకేదో అన్యాయం జరుగుతుందని, నేను హ్యాపీగా ఉండనని ఊహించుకొని వేరే వాడిని బలవంతంగా పెళ్లి చేసుకుంటావేమో అని భయంతో చెప్పాను. నువ్వు తప్పు డెసిజన్ తీసుకొని నువ్వు బాధపడుతూ ఉంటే అది చూసి నేను హ్యాపీగా ఉండలేను. అందుకే చెప్తున్నా. ఒకవేళ పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అనుకుంటే మా ఇంటికి వచ్చేయ్. నేను సంతోషిస్తాను. మాధవ. ఇంకొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితే వస్తే నేను ప్రాణాలతో ఉండను. మొండితనంలో నేను మా అమ్మ కూతురిని. ఇదంతా ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకోకు వేదు. నేను నీకో ఆప్షన్ ఉంది అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. నువ్వనుకున్నట్టే జరగాలి అని కోరుకుంటాను. ఏ అవసరమైనా నాకు ఒక ఫోన్ చేయవేదు. పిచ్చి డెసిషన్ మాత్రం తీసుకోకు. అప్పుడే చావనులే మాధవ. అవసరమైతే నీకు కాల్ చేస్తాను. సరే వేదు. బాయ్. పడుకో. బాయ్ మాధవ. మాధవ వెళ్ళిపోయిన రాత్రి నాకు బాగా జ్వరం వచ్చేసింది. నేను మళ్ళీ స్పృహలోకి వచ్చేటప్పటికి డాక్టర్ నాకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెలిసిన వాయిస్. అది శశి వాయిస్. నాకు ఆనందం, బాధ ఒకేసారి వచ్చేశాయి. కానీ బయట గొడవ మామూలుగా లేదు. అమ్మ తనని బాగా తిడుతోంది. శశి ఏమో ఆంటీ ఒక్కసారి వేదును చూసి వెళ్ళిపోతా, నమ్మండి. నేను ఫ్రెండ్గానే వచ్చాను అని అంటున్నాడు. నాన్న, అమ్మ, తాతయ్య చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చి వేదు వేదు అని పిచ్చివాడిలా అరుస్తున్నాడు. నాకు భయమేసింది. నా రూంలోకి వచ్చేస్తాడేమో అని. నన్ను ఈ పరిస్థితిలో చూస్తే శశిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఏం చేసి అయినా నన్ను తనతో తీసుకెళ్ళిపోతాడు. అందుకే వెంటనే చేతికి ఉన్న నీడిల్ తీసేసి తలుపు దగ్గరికి వచ్చి, శశి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వేదు తలుపు తీయి. నిన్ను చూడాలి. ఎందుకు చూడాలి? నిన్ను చూడడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ వేదు. చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. ఒక్కసారి తలుపు తీయి. నో, నేను తీయను. వెళ్ళిపో ఇక్కడి నుండి. వీళ్ళందరూ నిన్ను హింసిస్తున్నారు. నాకు తెలుసు. ఒక్కసారి తలుపు తీయి. నన్నెవ్వరూ హింసించడం లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను. ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ వేదు. ఒక్కసారి నిన్ను చూడాలి. నాకెందుకో భయమేస్తోంది. నీకేదో అవుతుందని. నా మనసు నాకు పదే పదే చెప్తుంది. నువ్వు బావుంటే తలుపెందుకు తీయవు? నేను బావున్నా శశి. నిజం చెప్తున్నా. వెళ్ళిపో ఇక్కడి నుండి. అప్పటికి అమ్మా, నాన్న అందరూ తనని తిడుతున్నారు. అమ్మ పోలీస్కి ఫోన్ చేయమంటుంది. శశి ఏమో మీకెందుకు అంత కష్టం, నేనే చేస్తాను. అప్పుడు వాళ్ళే తలుపు తెరిపిస్తారు. వేదు మామూలుగా కనిపించకపోతే అప్పుడు చెప్తాను మీ అందరి పని అంటున్నాడు. నాకు చాలా భయమేసింది. శశి నీకు చెప్తే అర్థం కాదా? నేను బావున్నాను. వెళ్ళిపో ప్లీజ్. వేదు నువ్వెవరికి భయపడొద్దు. ధైర్యంగా తలుపు తీయి. నువ్వు తలుపు తీసే వరకు నేనిక్కడి నుండి వెళ్ళను. మన పాలేర్లని పిలిచి వీడిని బయటకు గెంటించండి. మన ఇంటికే వచ్చి మనల్నే బెదిరిస్తున్నాడు. నేను తన పేరెంట్స్కి ఫోన్ చేస్తాను అని అంటుంది అమ్మ. శశి ఎవరినీ లెక్క చేయడం లేదు. ఇంకా నేనే వచ్చి కనిపిస్తే కానీ తను ఊరుకోడు అని అర్థమైంది. వెంటనే తలుపు తీసుకొని వెళ్ళాను. శశి ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పటికీ ఇప్పటికీ అసలు పోలికే లేదు. పిచ్చోడులా ఉన్నాడు. నాకు తనని చూడగానే ఎంత కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్లు ఆగలేదు. తనకు కూడా. వెంటనే నన్ను హగ్ చేసుకొని ఏడవడం మొదలుపెట్టాడు. వచ్చేయ్ వేదు. నువ్విక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు. నాతో వచ్చేయ్. నీకేం కాకుండా చూసుకుంటా. ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తారు వేదు. ప్లీజ్ వచ్చేయ్ అంటున్నాడు. నన్ను హగ్ చేసుకోవడం చూడగానే మా అమ్మా, నాన్న అందరూ కోపంతో ఊగిపోయారు. వెంటనే మమ్మల్ని విడదీసి శశిని మా నాన్న కొట్టారు. ఇంతలో పాలేర్లు వచ్చేశారు. నాకు భయమేసింది శశిని ఏం చేస్తారో అని. వెంటనే తాతయ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను శశిని విడిచిపెట్టమని. తన మీద దెబ్బ పడితే నేను కూడా ప్రాణాలతో ఉండనని చెప్పాను. తాతయ్య ఏమనుకున్నారో. శశిని వదిలేయమని చెప్పారు. తనని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమన్నారు. నేను కూడా శశిని వెళ్ళిపోమని ప్రాధేయపడ్డాను. ఇంతలో వాళ్ళ పేరెంట్స్ నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళేం చెప్పారో తను వెళ్ళిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ వేదు ఒక్క మాట, ఒకే ఒక్క మాట, నువ్వంటే ఇష్టం శశి అని చెప్పు. ఎంతమందినైనా ఎదిరించి నిన్ను తీసుకెళ్ళిపోతా అని చెప్పాడు. తను వెళ్ళాక ఇంట్లో అందరికీ నా మీద ఎంత కోపం వచ్చిందో చూపించారు. అందరూ తిట్టారు. నేనే కావాలని శశికి ఫోన్ చేసి పిలిపించాను అని అన్నారు.
నేనేం చేయలేదు అన్నా వినిపించుకోలేదు. ఎప్పుడూ లేనిది మాధవ మా మీద అరిచినప్పుడే అనుకున్నాను, ఇదంతా మీరిద్దరూ కలిసి చేసిందే. లేకపోతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెలా శశికి నువ్వుండే ప్లేస్ తెలిసింది అని అమ్మ అంది. అందరూ అమ్మే కరెక్ట్ అన్నారు. నన్ను చెప్పుకోలేని విధంగా తిట్టారు. ఆఖరికి తాతయ్య కూడా నా వైపు అసహ్యంగా చూశారు. ఇంకా అంతే. నాకు నా చివరి సపోర్ట్ అయిన తాతయ్య కూడా అలా చూసేసరికి ఇంకేం మాట్లాడాలి అనిపించలేదు. నాకు విరక్తి వచ్చేసింది. నేను చెయ్యని పనులను నా మీద రుద్ది ఎందుకు నన్ను అందరూ హింసిస్తున్నారో అర్థం కాలేదు. చివరికి పరిస్థితులు, కాలం, దేవుడు అందరూ నా మీద పగబట్టారు అనిపించింది. నాన్న మాధవకి ఫోన్ చేసి తిట్టారు. తను నేను శశికి ఏం చెప్పలేదు అన్నా తన మాట కూడా నమ్మలేదు చివరికి. మావయ్య వెతుక్కుంటూ వచ్చాడంటే తనకు మన వేదు అంటే ఎంతిష్టమో అర్థం చేసుకోండి, మూర్ఖంగా వాళ్ళని విడదీయకండి అని అంటున్నాడు. అది వినగానే అందరికీ ఇంకా కోపం పెరిగిపోయింది. నేను, శశి, మాధవ అందరం శత్రువుల్లా కనిపించాం. ఆ రాత్రి నుండి నేను చనిపోయే వరకు నేను అనుభవించిన నరకం నిజమైన నరకంలో కూడా ఉండదేమో. శశి వెళ్ళిపోయిన రాత్రి నుండి నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. అప్పటి నుండి నాకు భోజనం, నీళ్లు ఇవ్వడం మానేశారు. పెళ్లికి ఒప్పుకోమని చెప్పడం, నేను కాదనడం, కొట్టడం ప్రతి పూట మామూలే అయిపోయింది. 2-3 రోజుల తర్వాత విసుగొచ్చిందేమో. ఆ రోజు నా గదికి ఎవరూ రాలేదు. నాకు దెబ్బలు లేక హాయిగా అనిపించింది. ఏ చిన్న చప్పుడు విన్నా భయం కూడా వేసేది, మళ్ళీ వచ్చి కొడతారేమో అని. ఇలా ఎన్ని రోజులో అర్థం కాలేదు. ఈ గదిలో నాకు పగలు రాత్రి తేడా కూడా తెలియడం లేదు. నెమ్మదిగా లేచాను. ఓపిక లేక శరీరం తూలుతుంది. కొంతసేపు కూర్చొని ఇలా అయితే లాభం లేదు. గొంతు అంతా ఎండిపోయింది. కనీసం మంచినీళ్ళు అయినా తాగాలి అని నెమ్మదిగా గోడను పట్టుకొని తలుపు వరకు వెళ్ళాను. నా అదృష్టం బావుంది. నా గది తలుపు లాక్ చేసి లేదు. నెమ్మదిగా తలుపు తీసుకొని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకొని తాగాను. చల్లటి నీళ్లు తగలగానే నా పెదవి మీద గాయం మండింది. కానీ తర్వాత హాయిగా ఉంది. వెంటనే చల్లటి నీళ్లు మొహం మీద పోసుకున్నాను. కొంచెం నా శరీరం నా కంట్రోల్లోకి వచ్చింది. టైం ఎంతయిందో చూద్దామని గోడవైపు చూశాను. పొద్దున 10 అవుతుంది. బాగా ఆకలిగా ఉండి ఏమైనా తిందామని డైనింగ్ రూమ్కి వెళ్ళాను. అక్కడ ఏం లేవు తినడానికి. తిరిగి రూమ్కి వెళ్తుంటే పక్క రూమ్లో నుండి అమ్మ నాన్న మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ అలా వినే అలవాటు లేకపోయినా ఈరోజు ఎందుకో వినాలి అనిపించింది. బహుశా కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్న ఎమర్జెన్సీ వాతావరణం వల్లనేమో. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది సుమా? మనమేం నేరం చేశామని మనకే ఎందుకు ఈ శిక్ష? ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు శ్రీధర్. తెలుసుంటే అప్పుడే, అది పుట్టినప్పుడే చంపేసి ఉండేదాన్ని. ఇంత తలవంపులు తెస్తుంది అని ముందే తెలుసుంటే అసలు పిల్లల్నే కనకపోయి ఉండేదాన్ని. మన మాట లెక్క చేయనంత ఎదిగిపోయింది. అసలు దాన్ని చూస్తేనే మండిపోతుంది. చంపేయాలనిపిస్తుంది. సుమా, ఏంటి నువ్వనేది? తాను మన కూతురు సుమా, అలా ఎలా అనగలవు? లేదు శ్రీధర్, నేను ఎంతగా విసిగిపోయానో మీకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి అది చచ్చిపోతే బావుండు అనిపిస్తుంది. అది నా కంటి ముందు కనిపించిన ప్రతిసారి నా పెంపకాన్ని ఎగతాళి చేసినట్టు అనిపిస్తుంది. ఈ రోజులు అలా ఉన్నాయి సుమా. మనం ఇంకొంచెం గట్టిగా ఉంటే తనే మన మాట వింటుంది. లేదండి, తను మన చెయ్యి దాటిపోయింది. ఇంకా మన మాట వినదు. పైగా మాధవ్ కూడా దీనికే సపోర్ట్ చేస్తున్నాడు. చూశారు కదా ఇద్దరూ కలిసి ఏం చేశారో. ముందు తనే వాళ్ళింటికి తీసుకెళ్తాను అన్నాడు. అలా వంకపెట్టి తీసుకెళ్లి శశి దగ్గర పంపేద్దాం అనుకున్నాడు. మనం ఒప్పుకోకపోయేసరికి శశికి మన ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా ఇద్దరూ కలిసి వేసిన ప్లానే. నేను నమ్మలేకపోతున్నా సుమా. మన వేదు ఇలాంటి ఆలోచనలు చేస్తుందంటే అందరూ వాళ్ళ పిల్లల గురించి అలానే అనుకుంటారు. సత్యనారాయణ పెద్దనాన్న కూతురు చూడండి ఎంత పద్ధతిగా ఉండేదో. చివరికి ఏం చేసిందో. మన ఇంట్లో అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఈ దెబ్బలు సరిపోకపోతే ఇంకా ఇంకా కొట్టి అయినా తన మనసు మారుస్తాను. దానిని మన మాట వినే వరకు అస్సలు వదలను. వద్దు సుమా, ఇంకా కొడితే చచ్చిపోతుంది. నెమ్మదిగా మాటలతోనే చెప్పి చూద్దాం. మాటలతో వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. చూశారుగా ఆ అబ్బాయి శశిని. మన ముందే మన కూతుర్ని హగ్ చేసుకున్నాడు. ఇది కూడా వాడిని ఆపలేదు. అంటే విషయం చాలా దూరం వెళ్ళింది శ్రీధర్. ఇక అది మాటలకు దెబ్బలకు కూడా వినదు. మరి ఏం చేద్దాం? ఇంకోసారి చెప్పి చూస్తాను. వినకపోతే ఇంకో దారి లేదు శ్రీధర్. కుటుంబ గౌరవము, వంశాచారము, కుల ప్రతిష్ట కన్నా కూతురు ఎక్కువ కాదు. తరతరాలుగా కాపాడుకొస్తున్న మన సాంప్రదాయాలు మన ముందే హత్య చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. మనుషుల కంటే కట్టుబాట్లు గొప్పవి.
మన కోసం ఏర్పాటు చేసుకున్న రూల్స్ని మనమే పాటించకపోతే ఇక సమాజం మొత్తం దారి తప్పుతుంది. అందుకే కట్టుబాటు ఎవరు తప్పినా కఠినమైన శిక్ష విధించాల్సిందే. ఈ విషయంలో రక్త సంబంధం, పేగుబంధం అడ్డు రాకూడదు. అంటే ఏం చేద్దామని సుమా? మాట వినకపోతే చంపేయడమే. సుమా: అవునండి, అది నాకు కూడా కూతురే. దండించినా ఏం చేసినా దాని ఫ్యూచర్ బాగుండాలనే చేశాను. దానికి ఏం జరిగినా నాకు కూడా బాధే. అలా అని కట్టుబాటు తప్పితే మాత్రం కూతురైనా క్షమించలేను. సుమా: మనం తిట్టాం, కొట్టాం, భోజనం నీళ్లు ఇవ్వకుండా మార్చాం. అయినా తన డెసిషన్లో ఏ మార్పు లేదు. ప్రేమగా పెంచిన కూతురు సుమా. తనని అలా చూడలేకపోతున్నా. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. మనం జన్మనిచ్చి పెంచుకున్న పిల్లల్ని కొట్టి కొట్టి హింసించే కన్నా, చంపేసే కన్నా వదిలేద్దాం సుమా. తనని శశి దగ్గరకు వెళ్ళిపోనిద్దాం. పోనీ ఇంకెప్పుడు మనింటి గుమ్మం తొక్కనివ్వద్దు. ఎటో పోయి బ్రతుకుతుంది. అసలు మనకి పిల్లలే పుట్టలేదు అనుకుందాం. తనని శాశ్వతంగా మర్చిపోదాం. నో, అలా అసలు ఒప్పుకోను శ్రీధర్. ఇవాళ జాలిపడి పంపేస్తే రేపు పిల్లలు పుట్టారనో ఇంకేదో వంక పెట్టుకొని మన దగ్గర కావాలని చూస్తుంది. ఎలా అయినా ఈ ఇంటిలో అడుగు పెట్టాలని ట్రై చేస్తుంది. ఏదో బలహీన క్షణంలో మనం కూడా కన్న ప్రేమను చంపుకోలేక ఇంట్లోకి రానివ్వచ్చు. అప్పుడు మన ఆచారాలు, సంప్రదాయాలు మంటలో కలిసిపోతాయి. అందుకే కష్టంగా ఉన్నా ఇప్పుడే గట్టి నిర్ణయం తీసుకోవాలి. మన శరీరం మీద గాయమే కదా, నొప్పి వస్తుందని మందు వేయకుండా అలా వదిలేశామంటే శరీరం అంతా పాకి చివరికి ప్రాణం కూడా పోయేలా చేస్తుంది. ఇవాళ మన కూతురు అని ప్రేమకి లొంగిపోతే రేపు దీనిని చూసి ఇంకొంతమంది ప్రేమ పేరుతో కులాంతర వివాహాలు చేసుకుంటారు. అప్పుడు ఆచారాలు, సంప్రదాయాలు పోయి మన వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే దీనిని చూసి ఇంకెవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే దీనిని చంపేయడమే మంచిది. బాధ అంతా గుండెలో తొక్కిపెట్టి మరీ ఈ పని చేయాల్సిందే. నాన్న ఏదో అంటున్నారు. బహుశా ఇంట్లో అందరికీ ఒక మాట చెప్పి వాళ్ళ అభిప్రాయం కూడా అడుగుదామని అనుకుంటా. ఇంకా నాకు వాళ్ళ సంభాషణ ఇంకా వినాలి అనిపించలేదు. ఎందుకో బాధ కూడా లేదు. అసలు ఏ భావమూ లేదు. నా రూమ్కి వెళ్ళి మంచం మీద వాలిపోయాను. నిజమే, నేను తప్పు చేశాను. చాలా పెద్ద తప్పే చేశాను. నిజానికి మా అమ్మ నాన్నే కాదు, ఏ అమ్మ నాన్న కూడా తట్టుకోలేని పెద్ద తప్పు చేశాను. నిజంగానే నన్ను క్షమించడం చాలా కష్టం, కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. కానీ నన్ను క్షమించడానికి వాళ్ళ మనసు ఒప్పుకోవడం లేదు. నేను చస్తే బావుణ్ణు అనే ఆలోచన వచ్చేంతగా నేను వాళ్ళను బాధ పెట్టాను. అమ్మ ఇలా మాట్లాడిందంటే ఎంతగా ఆమె నాతో విసిగిపోయిందో కదా. పోనీ వాళ్ళు చెప్పినట్టు చేసేస్తే? నో, అది నా వల్ల కాదు. నేను బ్రతికుండగా దానికి ఒప్పుకోను. నా లైఫ్లో శశిని తప్పించి ఇంకెవరికి ఊహించుకోలేను. దానికన్నా చచ్చిపోవడమే బెటర్. అమ్మ నాన్నకి కూడా నేను బ్రతకడం ఇష్టం లేదు. వాళ్ళు నా చావు కోసం ఎదురు చూసే వరకు బ్రతికి ఉండడం ఎందుకు? అదేదో నేనే చేస్తే ఇంకా మంచిదేమో కదా. ఈ ఆలోచన చాలా బాగుంది. బ్రతికుండగా వాళ్ళని సంతోషపెట్టలేదు. కనీసం నేను చనిపోతే అయినా వాళ్ళు సంతోషంగా ఉంటారేమో. అలా ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలియలేదు. మెలకువ వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు. బహుశా ఆఖరిసారి నన్ను ఒప్పించడానికేమో. నాకు ఏం మాట్లాడాలి అనిపించలేదు. వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నా దగ్గర కూర్చొని ఏవో మంచి మాటలు చెప్తున్నారు నా మనసు మార్చడానికి. కానీ నాకు దేని మీద ఆసక్తి లేదు, చివరకు జీవించడం మీద కూడా. అందుకే ఎవరేం చెప్పినా నేను ఏమనలేదు, రియాక్ట్ అవ్వలేదు. ఎందుకో వాళ్ళందరికీ నా మీద కోపం వచ్చేసింది. నేను మాట్లాడకపోవడం వాళ్ళ మాటలను అవమానపరచడంగా అనిపించింది. అందరూ కోపంగా వెళ్ళిపోయారు. చాలా సమయం గడిచింది. బహుశా సాయంత్రం అయ్యిందేమో. వంటింట్లో నుంచి నా ఫేవరెట్ చికెన్ కూర వండుతున్న వాసన వస్తుంది. నెమ్మదిగా వెళ్ళి చూశాను. కిచెన్లో నుండి మాటలు వినిపిస్తున్నాయి. చచ్చిపోయేటప్పుడు ఇష్టమైన భోజనం పెడితే తృప్తిగా చచ్చిపోతానని నా కోసం చికెన్ కూర చేస్తున్నారు అంట. అందులోనే విషం కలపాలని అనుకుంటున్నారు. నేను ఇంకా అక్కడి నుండి వచ్చేశాను. చచ్చిపోయే ముందు చివరిసారిగా నేను పెరిగిన ఇల్లు, పెరడు చూడాలి అనిపించింది. ఓపిక లేకపోయినా నెమ్మదిగా అన్ని చూసి వచ్చాను. నన్ను ఇంట్లో ఎవరూ ఆపలేదు. బహుశా చివరి కోరిక అనుకొని జాలి చూపించి ఉంటారు. నెమ్మదిగా నా రూంలోకి వచ్చి నా చావు కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను చంపిన పాపం వాళ్ళకెందుకు, నేనే ఆత్మహత్య చేసుకుందామా అనుకున్నా. కొంతసేపు మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చేతి గోరుముద్దలు తిన్నాను. అవేవి ఇప్పుడు గుర్తు కూడా లేవు. చివరిసారిగా ఇంకొకసారి మా అమ్మ చేతి ముద్ద తినాలి అనిపించింది. అందుకే ఆత్మహత్య చేసుకోకూడదని అనుకున్నాను. నా మరణం వచ్చేంత వరకు ప్రశాంతంగా ఉండటానికి భగవద్గీత చదివాను.
మనసు కొంచెం తేలికయింది. ఇంతలో నా భోజనం వచ్చింది. అమ్మని తినిపించమందామని అనుకున్నాను. కానీ భగవద్గీత చదివాక నా డెసిషన్ మార్చుకున్నా. నా జీవితం ఇలా ముగియాలని దేవుడు డిసైడ్ చేశాడు. వీళ్ళంతా జస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రేపెప్పుడో ఈ ఆవేశం తగ్గాక నా కూతురికి నా చేత్తో విషం పెట్టాను అని మా అమ్మ ఏడవకూడదు. అందుకే ప్లేట్ తీసుకొని నేనే కామ్గా తినేశాను. చివరి భోజనం సంతృప్తిగా తినాలి. చనిపోతున్నా అనే బాధతో తినకూడదు అని ముందే అనుకున్నా. అందుకే అన్ని పదార్థాలు వడ్డించుకొని కడుపు నిండా తిని పడుకున్నాను. ఏవో ఆలోచనలు వచ్చాయి. ఎప్పటికో నిద్ర పట్టింది. నిద్రలో ఏదో పీడకల. ఉలిక్కిపడి లేచాను. చుట్టూ చీకటి. టైం రాత్రి 2:30 అవుతోంది. ఏంటో చాలా దాహంగా అనిపించింది. లేచి వెళ్ళి మంచినీళ్లు తాగుదాం అని బెడ్ మీద నుండి లేచి లైట్ వేయబోయాను. ఏదో కొత్తగా అనిపించింది. అర్థం కావట్లేదు. స్విచ్ ఆన్ చేస్తున్నా కానీ ఓపిక చాలట్లేదు అనుకుంటా. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుందాం అని కూర్చుండబోతుండగా అప్పుడు కనిపించింది ఆ దృశ్యం. ఒక్కసారిగా భయంతో కంపించిపోయాను. మంచం మీద పడుకొని ఉంది ఒక ఆకారం. సరిగ్గా చూస్తే అవును నేనే మంచం మీద పడుకొని ఉన్నాను. చాలాసేపు నాకేం అర్థం కాలేదు. నెమ్మదిగా నిజానికి అలవాటు పడ్డాను. అవును, నేను చచ్చిపోయాను. మంచం మీద పడుకొని ఉన్నది నా డెడ్ బాడీ. అంటే రాత్రి అన్నంలో కలిపిన విషం పనిచేసింది అన్నమాట. మొత్తానికి మంచి జరిగింది. కొన్ని నెలలుగా పడుతున్న మానసిక వేదనకు ముగింపు దొరికింది. ఇంకా ఆలోచించే అవసరం తప్పింది. ఒక రకంగా నా సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు నేను దేనికి బాధపడక్కర్లేదు. నా వల్ల ఎవరూ బాధపడక్కర్లేదు. సో ఇదన్నమాట నా జీవితం. ఒక్కసారి అంతా గుర్తు తెచ్చుకునే వరకు తెల్లారిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. నన్ను ఈ మనుషులు, ఈ గోడలు, ఈ కట్టుబాట్లు ఏమీ ఆపలేవు. స్వేచ్ఛగా అన్ని గదులు తిరిగాను. అందరినీ చూశాను. ఎవరూ పడుకోలేదు. విషమైతే పెట్టారు కానీ అది పని చేసిందో లేదో తెలుసుకునే ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. ఆవేశంలో ఆ పని చేసేశారు కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. నాకెందుకో ఇక్కడ జరిగేది ఏది చూడాలి అనిపించలేదు. ఊర్లోకి వెళ్ళాను. నాకెంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళాను. ఒకసారి ఆయన్ను దర్శించుకొని కోనేటి దగ్గర కూర్చున్నాను. కొంతసేపటికి బయలుదేరి ఊరు అంతా తిరిగాను. ఇడ్లీ మంగమ్మ షాప్ దగ్గరకు వచ్చేటప్పటికి రేడియోలో నుండి పాట వినిపిస్తోంది. ఎందుకో ఆ పాట వినాలి అనిపించింది. కాసేపు అక్కడే కూర్చొని వచ్చే పోయే జనాల్ని చూస్తూ పాట వింటున్నాను. నీలి మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్చేనంట. తోడు నీడలేని గుండె దీపానికి గాలివాన చుట్టాలై వచ్చనంట. ఏ దేవుడి రాత రాశాడని ఆకాశ మేఘాలన్నీ అడిగేనంట. ఈ పాట విన్నాక నాకింకా ఇంటికెళ్ళాలి అనిపించలేదు. ఒకసారి శశిని చూడాలి అనిపించి వాళ్ళింటికి వెళ్ళాను. శశి నిద్రపోతున్నాడు. ఒక్కసారి తన తల మీద చెయ్యి వేసి రాయాలి అనిపించింది. ముట్టుకున్నాను కానీ స్పర్శ తెలియలేదు. ఏం చేయలేక కొంతసేపు అక్కడే కూర్చొని తనివి తీరా తనని చూసుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ చూసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోయాను. 12 రోజుల తర్వాత నన్నెవరో పిలిచినట్టు అయింది. నన్ను శ్రాద్ధ భోజనం కోసం పిలిచారు. నాకు తినాలని అనిపించలేదు. అప్పుడు తాతయ్య నా గదిలోకి వచ్చి నా మంచం మీద రాస్తూ క్షమించమని అడుగుతుంటే అది చూసి చాలా బాధేసింది. వెంటనే ఇలా అన్నారంటే నన్ను క్షమించినట్టే అని అర్థమయ్యి సంతోషం వేసింది. నాకు చాలా శాంతి దొరికినట్టు అయింది. వెంటనే వెళ్ళి ఆ శ్రాద్ధ అన్నం తిన్నాను. అన్ని రోజులు చదివిన గరుడ పురాణం వల్ల, చివరి రోజు పఠించిన మంత్రాల వల్లనేమో నాలో శక్తి కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. చివరికి నేను నా ఆత్మ ఈ లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నాము. దీనికి కొన్ని గంటల ముందు తన గదిలో కిటికీ దగ్గర నుంచొని ఆలోచిస్తున్న తాతయ్య ఏదో పేపర్ ఎగిరి ఆయన పాదాలను తాకినట్టయితే కిందికి చూశారు. లెటర్ లాంటిది ఏదో ఉంది. తీసి చదవడం మొదలుపెట్టారు. అది చనిపోయే ముందు నేను తాతయ్యకు రాసిన చివరి ఉత్తరం. తాతయ్య, ఇప్పుడు నేను మరణం చివరిలో ఉన్నాను. ఇంకొంచెం సేపట్లో మరణిస్తాను. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నేను తినే అన్నంలో విషం కలిసింది అని నాకు తెలుసు. మీరు అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నారంటే మీ అందరి దృష్టిలో నేనెంత దిగజారిపోయానో అర్థమైంది. ఇంత ద్వేషం మధ్య బ్రతకడం అనవసరం అనిపించింది. అందుకే తెలిసినా కావాలని మరణాన్ని ఆహ్వానించాను. నేను చనిపోయే చివరి నిమిషాలలో అయినా నేను చెప్పే మాటలను నమ్ముతారేమో అనే చిన్న చివరి ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నాను తాతయ్య. ఒక మనిషిని ఇష్టపడడం నిజంగా మన చేతుల్లో ఉంటుందా తాతయ్య? నా వరకు నా ప్రమేయం లేకుండానే నేను శశిని ఇష్టపడ్డాను. అది అలా జరిగిపోయింది తాతయ్య.
కానీ నాకు నా లిమిటేషన్స్ తెలుసు తాతయ్య. అందుకే నేను ఇష్టపడుతున్న విషయం శశికి చెప్పలేదు. అలాగే మీ అంగీకారం లేకుండా తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను బ్రతికి ఉన్నంత వరకు ఇదే విషయం మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. చనిపోయే ముందు ఇదే విషయాన్ని ఇంకొకసారి చెప్తున్నాను. దయచేసి ఇప్పుడన్నా నన్ను నమ్మండి తాతయ్య. ఎప్పుడైనా ఈ ఇంట్లో నా పేరు వినిపిస్తే అసహ్యించుకోకండి. ఎప్పటిలా నా గురించి తలుచుకున్నా, నా ఫోటో చూసినా ప్రేమగా చూడండి తాతయ్య. మీరు నన్ను నమ్మారు, నన్ను అసహ్యించుకోలేదు అని తెలిసినప్పుడే నా ఆత్మకు శాంతి తాతయ్య. అప్పుడే నేను ఈ లోకాన్ని విడిచి పైలోకానికి ప్రశాంతంగా వెళ్ళగలను. నా కోసం నా చివరి కోరికగా నన్ను మన్నిస్తారు కదా తాతయ్య. తాతయ్య పాదాలకు చివరిసారిగా భక్తితో నమస్కరిస్తూ మీ సంవేద. చివరి మాట. ప్రేమిస్తే చంపేసేంత ద్వేషం మీ పేరెంట్స్కి ఉంది అనుకున్నప్పుడు, లేదా ప్రేమ పెళ్లికి ఒప్పుకోరు అనుకున్నప్పుడు దయచేసి ప్రేమించకండి. వాళ్ళు కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచిస్తారు. ఇలా రాశానని పేరెంట్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు, ప్రేమించుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళు కారు. మీ పేరెంట్స్ మాటకు విలువివ్వండి. ప్రేమతో కాకపోయినా మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి చదువు చెప్పించి మీకు మీరుగా బ్రతకగలిగే సామర్థ్యం వచ్చే వరకు మీకు అండగా నిలబడి ఈ సమాజంలో పలానా వారి పిల్లలు అని మీకు ఐడెంటిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతతో అయినా వారి మాట వినండి. ఈ కథ ఇక్కడితో ముగిసినది. మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.